విషయంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ల కంటే వెనకబడ్డ అల్లు అర్జున్. ఈ వీడియోని పూర్తిగా చూడండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పాన్ ఇండియా సినిమాలు తీయడం గొప్ప కాదు, వాటిని అదే స్థాయిలో ప్రేక్షకులకు చేరవేయడం కూడా అంతే అవసరం అంటున్నాయి బాక్స్ ఆఫీస్ వర్గాలు. అంతేకాదు, ఒక హీరో తన సినిమాకు ఇతర భాషల్లో డబ్బింగ్ చెప్పుకోవడం కూడా చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల ఆడియన్స్ కు వారు బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది. గతంలో ఎన్టీఆర్ రామ్ చరణ్లు ఆ జాగ్రత్త తీసుకున్నారు. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ విషయంలో ఆ జాగ్రత్త తీసుకొని ఉంటే ఈ సినిమా వేరే లెవెల్లో ఉండేది అని అభిమానులు ఫీల్ అవుతున్నట్టు సమాచారం. పుష్ప 2 తెలుగు సినిమా అయినప్పటికీ పాన్ ఇండియా రేంజ్ లో వివిధ భాషల్లో డబ్ చేస్తున్నారు. ముఖ్యంగా హిందీ మార్కెట్ ను టార్గెట్ చేశారు. పుష్ప సినిమా నార్త్ ఇండియా ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ క్రమంలోనే బీహార్ రాజధాని పాట్నాలో పుష్ప 2 మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఇది పాట్నా చరిత్రలో ఎన్నడూ జరగని పెద్ద ఈవెంట్ గా పుష్ప మూవీ యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలతో పాటు పాన్ ఇండియా స్టార్స్ ఉన్నారు. ప్రభాస్ మొదలు అల్లు అర్జున్, ఎన్టీఆర్, రామ్ చరణ్ అందరూ పాన్ ఇండియా సినిమా మార్కెట్ లో దూసుకుపోతున్నారు. అయితే పాన్ ఇండియా మూవీస్ విషయంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ మాత్రం తన పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. కానీ అల్లు అర్జున్ పుష్ప 2 విషయంలో ఆ జాగ్రత్త తీసుకోలేకపోయారు. హిందీలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటే బాగుండేది అన్న టాక్ అభిమానుల నుంచి వ్యక్తం కావడం విశేషం. RRR సినిమా కోసం హిందీ, తమిళం, కన్నడలో ఎన్టీఆర్, రామ్ చరణ్ వారి పాత్రలకు వారే డబ్బింగ్ చెప్పుకున్నారు. ఒక్క మలయాళ భాషలో మాత్రమే వేరే వాళ్ళు వీళ్ళ పాత్రలకు డబ్బింగ్ చెప్పారు. ఇక దేవరా సినిమా కోసం మలయాళం తప్పించి అన్ని భాషల్లో ఎన్టీఆర్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం విశేషం. ఆయా భాషల్లో ఆడియన్స్ కు కనెక్ట్ కావడానికి అది చాలా ఉపయోగపడుతోంది. ఇక సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కిన పుష్ప 2 సినిమా హిందీ వర్షన్ కోసం అల్లు అర్జున్ పాత్రకు శ్రేయాస్ తల్పేడియాతో డబ్బింగ్ చెప్పించారు. ఒకవేళ అల్లు అర్జున్ తన క్యారెక్టర్ కు తానే డబ్బింగ్ చెప్పుకొని ఉంటే హిందీ ప్రేక్షకులకు మరింత చేరువయ్యేవారని టాక్ నడుస్తోంది. మరి రాబోయే సినిమాల విషయంలో అల్లు అర్జున్ హిందీతో పాటు కన్నడ, తమిళ్ తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటారా లేదా చూడాలి. మరోవైపు పుష్ప ది రూల్ ట్రైలర్ విశేషంగా ఆకట్టుకుంటోంది. బన్నీ యాక్షన్ కు, సుకుమార్ డైరెక్షన్ కు ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఓ రేంజ్ లో కనిపిస్తోంది.